హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాటి వీడియోలో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా జొన్న రొట్టె ఎలా చేయాలో చూసేయండి. 3 మెయిన్ టిప్స్ యూస్ చేస్తే బిగినర్స్ అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే కనుక వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి జొన్న రొట్టెని మనం వేడి నీటితో కలుపుకుంటాం అనమాట. సో వేడి నీళ్ళు మంచిగా మరగాలి. వేడి నీళ్ళు అంటే జస్ట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచొద్దు, మంచి వేడిగా ఉండాలి. వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని నేను ఇక్కడ రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, జొన్న రొట్టె ఒక 2 కిలోస్ అలా పట్టించి పెట్టుకుంటే ఈజీగా 1 మంత్ అలా వచ్చేస్తుంది. ఇలా ఒక పిరికెట్తో ఒకసారి తీసుకుంటే నాకైతే నేను చేసే సైజ్కి ఒక రొట్టె పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు బిగినర్స్ అయితే ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే బెటర్, తిప్పుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. సో పిండి కింద చల్లుకోవడానికి కూడా కొంచెం పిండి తీసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా ఖచ్చితంగా తెరలాలి. అప్పుడే మనకు రొట్టె అనేది విరగకుండా చాలా బాగా వస్తుంది. ఈ జొన్నల్లో వచ్చేసి జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వేడి నీళ్ళు వేస్తే దానిలో జిగురు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనేసి మనం వేడి నీళ్ళు యూజ్ చేస్తాము. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని స్పూన్తో కలిపేసుకోవడం. మనం ఎలాగైతే గోధుమ పిండి కొంచెం కొంచెం చూసుకొని వాటర్ వేసుకుంటాము, సేమ్ ఇది కూడా అలాగే మనం కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, అయితే మనం ఇక్కడ వేడి నీళ్ళు కాబట్టి డైరెక్ట్గా చేయి పెట్టలేము. ఇలా స్పూన్తో కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. లేదు కొంచెం హీట్ని ఇది చేయొచ్చు అనుకునే వాళ్ళు చేత్తో వెంటనే చేసేయచ్చు. నాకు అలవాటే కాబట్టి నేను చేత్తో ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా పిండి కలుపుకోవాలి. ఈ పిండి కూడా మంచిగా ఎంతసేపు ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఎంత ఒత్తుకుంటే మనకు రొట్టె అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఈ జిగురు పెరగడం కోసం మనం ఇందులో ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. ఫస్ట్ స్టెప్ వేడి నీళ్ళు, వాటర్ ఖచ్చితంగా మంచిగా మరగాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడే ఈ సెకండ్ స్టెప్లో మనం 2 to 3 మినిట్స్ పిండిని మంచిగా ఇలా ఒత్తుకుంటే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా మంచిగా వస్తుంది. ఈ స్టెప్ మెయిన్ స్టెప్ అండి. ఈ 2 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ నార్మల్గా మనం ఎలాగైతే బాల్ చేసుకుంటామో అలా రౌండ్గా బాల్ చేసేసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే కొంచెం రౌండ్గా వస్తుంది. మనం ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీ పీట మీద కింద పిండి చల్లుకోవాలి. కింద పిండి లేకపోతే ఇంతకు రొట్టె అనేది జరగదు. సో మేక్ షూర్ కింద అనేది పిండి మంచిగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నా కదా, ఈ అరిచేతితోటి ఇలా తడుతున్నాను. దీనివల్ల రొట్టె అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇలా ఫింగర్స్ తోటి చూస్తున్నా కదా, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తున్నట్టు ప్రెస్ చేసి మనం ఫింగర్స్ తోటి ప్రెస్ చేస్తే రొట్టె అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. పిండి మంచిగా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. మనం ఎంతసేపు పిండి ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఇలా చేసుకున్నామంటే రొట్టె అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. కింద పిండి అనేది లేకపోతే రొట్టె అనేది అస్సలు జరగదండి మనకి. సో కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బిగినర్స్ అయితే మీకు వచ్చేస్తుంది అనుకుంటే అలాగే ఫింగర్స్ తోటి మొత్తం చేసేయచ్చు. లేదా ఇంకా ఈజీగా అంటే చూస్తున్నాగా చపాతీ కర్రతో కూడా చపాతీ చేసినంత ఈజీగా చేస్తున్నాను. ఎక్కడ కూడా క్రాక్స్ కూడా రాలేదు చూసండి. కాకపోతే కొంచెం జెంటిల్గా చేయాలి. మనం చపాతీ చేసినంత గట్టిగా రుద్దకూడదు. కొంచెం సాఫ్ట్గా జెంటిల్గా చేసామంటే రెడీ అయిపోతుంది. ఇలాగే డైరెక్ట్గా చేసేయచ్చు. లేదు ఇంకొంచెం ప్రజెంటేషన్ బాగుండాలి అనుకుంటే ఈ ఎడ్జెస్ని కొంచెం అలా ఫింగర్స్తో క్లోజ్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇది అసలు చపాతీ కర్రతో చేసామంటే కూడా ఎవ్వరు నమ్మరు. మీరు డైరెక్ట్గా చేత్తోనే చేసాము అనేలా ఉంటుంది. చూస్తున్నా కదా, చాలా ఈజీగా చేసుకున్నాను. అయితే కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే ఆ చిన్న చిన్న క్రాక్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్. ఒకటేసారికి రావాలంటే రాదు. ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే కొంచెం ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చేత్తో వేయడం కూడా చాలా ఈజీ. ఇంకొంచెం ఈజీగా బిగినర్స్ కోసం నేనేం చేస్తున్నానంటే ఒక ప్లేట్ని బోర్లా పెట్టేసి మనం ఈ చపాతీ పీటని ఇలా బోర్లు ఇచ్చేసామంటే ఈజీగా దీని మీద పడిపోతుంది. ఇప్పుడు పెనం మంచి వేడిగా ఉండాలి. పెనం చల్లారితే మటుకు రొట్టె సరిగ్గా రాదు. పెనం మంచిగా వేడిగా ఉండి మనం తీసుకున్న రొట్టెని అలాగే వేసేసి ప్లేట్ జరిపేస్తే మనకు రొట్టె పెనం మీద ఈజీగా పడిపోతుంది. రొట్టె పెనం మీద వేసేటప్పుడు కూడా చాలామందికి విరిగిపోతుంది. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో రొట్టె చూసారు కదా ఎంత మంచిగా పొంగుతుందో. మనం డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది. నైట్ టైం రోజు చపాతీ కాకుండా ఇలా జొన్న రొట్టె కూడా ప్రిఫర్ చేసుకోండి.
మన అమ్మమ్మ నాయనమ్మ కాలంలో ఈ జొన్న రొట్టె సజ్జ రొట్టె ఇవి ఎక్కువగా తినేవాళ్ళు. సో అదే ఓల్డ్ స్టైల్ ఇప్పుడు కూడా వచ్చేస్తుంది మళ్ళీ. ఇక వాటర్ కూడా మంచిగా రొట్టె మొత్తం చేసుకోవాలి. మా నాన్నమ్మ ఏం చెప్పేదంటే ఈ రొట్టె మీద వాటర్ ఎంత మంచిగా చేయాలి, ఎక్కడన్నా అక్కడక్కడ తరకలు ఉందంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది, మంచిగా రొట్టె మీద నీళ్లు తిప్పాలి అని చెప్పేది. కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో ముంచేసి వన్ సైడే వేస్తాం. మనం ఏదైతే పిండి వేసాం కదా కింద, ఆ సైడ్ మాత్రమే మనం వేస్తాము. చూస్తున్నారు కదా, అయిపోయింది. 2 సైడ్స్ మంచిగా కాల్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడ చల్లారిన తర్వాత కూడా ఎక్కడ గట్టిగా అవ్వదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. ఈ సింపుల్ 3 స్టెప్స్ పాటించి మీరు కూడా జొన్న రొట్టె సింపుల్ అండ్ ఈజీగా చేసేయండి. నేను ఆ రోజు దోసకాయ పప్పు చేశాను, రొట్టె తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఇంతకు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు జొన్న రొట్టె ట్రై చేసి ఖచ్చితంగా వచ్చింది అనిపించినప్పుడు మీరు నా ఛానల్ షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, రొట్టె మనకి ఎంత బాగా పొంగిందో, 2 పొరలుగా వచ్చేస్తుంది. అంత బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.